అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ పాల బూరెలు. అవునండి, కరెక్ట్గానే విన్నారు, పాల బూరెలు. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ పేరు? వినలేదా? నేను కూడా రీసెంట్ టైమ్స్లోనే విన్నానండి. రీసెంట్ టైమ్స్లోనే విని ఆ వంట నేర్చుకొని 2-3 టైమ్స్ ట్రై చేశాను. సూపర్గా వచ్చాయి. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. సో అది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇవి 1 కేజీ బియ్యం అండి. ముందు రోజే నానబెట్టాను నేను. నానబెట్టి వీటిని ఇలా ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టి ఒక అరగంట సేపు ఆరబెట్టామంటే అవి ఎండినట్టు అవుతాయి కదా. ఎండిపోయినా కూడా కొంచెం తేమ ఉండేలాగా ఎండబెట్టుకోవాలి. వీటిని బయట పెట్టకుండా ఫ్యాన్ కింద పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని, మనం తీసుకున్నది కొంచెం బియ్యమే కాబట్టి ఇంట్లోనే మిక్సీ జార్లో వేసేసుకొని పిండి తయారు చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోవాలన్నమాట. ఇలా మనం ఇది తడిపిండి కదా, కొంచెం ఇలా అదిం పెట్టుకున్నట్టు ఒక పక్కకి ఇలా నొక్కి పెట్టుకున్నామంటే మనకి పిండి తడిగా ఉంటుంది మనం పాకం పట్టే వరకు. 1 కేజీ బెల్లం అండి ఇది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి పాకం పట్టడానికి. కొంచెం బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకుందాం. ఈ బెల్లం కరిగేదాకా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే బెల్లం ముక్కలు అడుగంటుతాయి. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. ఎక్కడన్నా ఒక్కసారి ఇలా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నట్టు అనిపిస్తే గరిటెతో ఇలా ఇలా అంటూ ఉంటే కరిగిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని మనం ఏదైతే గిన్నెలో పాకం పట్టి పిండి కలుపుదాం అనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫిల్టర్తో వడకట్టుకోవాలి పాకాన్ని. ఇప్పుడు దీన్ని మనం గట్టి పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ వంట మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చేసేవాళ్ళంట. రీసెంట్గానే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మా ఇంటికి వచ్చినప్పుడు అడిగితే చెప్పారు. సో అలా నేర్చుకున్నాను అనమాట నేను. అదే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. దాన్నే చూస్తూ ఉండండి. మనం ఒక్క అరసెకండ్ అటు తిరిగి ఇటు తిరిగేలోపు పాలు ఎలా పొంగిపోతాయో అలాగే పాకం కూడా గట్టిపడిపోతుంది. బబుల్స్ కలరు అది చేంజ్ అయింది, కొంచెం చిక్కబడింది పాకం, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులో పిండిని కొంచెం కొంచెంగా మనం బూరెలకు వేసినట్టే వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా నలుపుతూ వేసుకోండి పిండిని, అప్పుడు గడ్డలు కట్టకుండా తొందరగా కలుస్తుంది. ఇలా చక్కగా పిండిని గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఉండ కట్టే వరకు కాదు, దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇవి స్వీట్నెస్ అంత ఎక్కువగా ఉండవు, మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మరీ ఓవర్ స్వీట్ లేకుండా, అలానే అస్సలు స్వీట్ లేకుండా ఉండవు. కొంచెం తక్కువ స్వీట్నెస్ ఉండి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా మనకి ఇలా గట్టిగా అయ్యాక, అంటే మామూలుగా మన బూరెలు అరిసెలు ఉంటుంది కదా సలిమిడి, అలా సలిమిడిలాగా అయ్యాక ఇందులో పాలండి. పాలు చూసుకొని పోసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ దోసల పిండి కన్సిస్టెన్సీలో రావాలి. ఈ పాలు పచ్చి పాలు పోసుకున్నా బాగానే ఉంటాయి, లేదా కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకున్నా కూడా బాగుంటాయి. నేనైతే ఇవి పచ్చి పాలు తీసి పోసాను, టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు. సో ఇలా పాలన్నీ కలిసిపోయాయి కదా, కొంచెం గట్టిగా ఉంది, దానిలో కొంచెం పాలు పోసుకుందాం. మీకు డౌట్ రావచ్చు, ఇంత కష్టపడి పాకం అయ్యాక పిండి కలుపుకొని అప్పుడే పాలు పోసుకోవాలా, ముందే పాలు పోసుకొని కలుపుకోవచ్చుగా అని. కానీ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే దాన్ని ఏ ప్రాసెస్లో చేయాలో ఆ ప్రాసెస్లో చేస్తేనే బాగుంటుందండి. మనకి ఇష్టం వచ్చినట్టు షార్ట్ కట్లు చేస్తే
మనకి అనుకున్న అవుట్పుట్ రాదు. చూసారా కన్సిస్టెన్సీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట మనకి దోశ పిండిలాగా. ఒక్కొక్కటిగా వేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా పిండిని, ఇలా ఒక గరిటె తీసుకొని, గుంట గరిటె ఉంటుంది కదా మనకి, ఇలా చక్కగా ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా అంచులు కంటకుండా ఎక్కడ కారకుండా తీసుకొని ఇలా డైరెక్ట్ ఇలాగా పోసేసుకోవాలి. ఆటోమేటిక్గా కదిలించకుండా ఉంటే అదే చక్కగా పైకి వచ్చేస్తుంది, చక్కగా పొంగుతుంది కూడా. చూసారా ఎంత బాగా పొంగిందో పూరీలాగా. ఇప్పుడు దీన్ని చక్కగా తిరగేసుకొని కొంచెం సెగ తగ్గించుకున్నామంటే లోపల కూడా బాగా ఉడుకుతాయి బూరెలు. చక్కగా రెండు పక్కల మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకొని ఇలా ఆయిల్ డ్రైన్ చేసుకునే దాంట్లో వేసుకుంటే చక్కగా ఇలా ఇప్పుడు మనం చేసుకున్న పిండి మొత్తాన్ని, మనకి పిండి కలపడమే లేటు, ఏదైనా ఇలా ఆయిల్తో డీప్ ఫ్రైలు చేసేయి. మీరు లాస్ట్ వరకు అలా ఆ పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ, అలాగే ఈ పొయ్యి సెగని కొంచెం మరీ వేడెక్కింది అనిపిస్తే కొంచెం తగ్గించుకుంటూ లేదా కొంచెం పెంచుకుంటూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇవి. ప్రతిదీ మొదటి బూరె నుంచి లాస్ట్ బూరె వరకు ఇలా చక్కగా పొంగి నీట్గా వస్తాయి. ఇలా ఉడకాకాగా తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. చక్కగా పొంగాయి కదా, అన్నీ పొంగాయండి, అస్సలు ఆయిల్ పీల్చలేదు. లోపల కూడా చూసారా ఎంత మంచిగా ఉడికాయో. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. చూసారు కదా, మరి ఇవండి పాలబూరెలు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అన్నట్లు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.